రాజంపేట జిల్లా సాధన ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజంపేట పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో రాజంపేట, నందలూరు, రైల్వే కోడూరు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజంపేట కోర్టు నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజంపేట ముద్దు, రాయచోటి వద్దు అంటూ నినాదాలు చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని బార్ అసోసియేషన్ ప్రతినిధి శరత్ కుమార్ రాజు తెలిపారు. మనకు రాజంపేట రైల్వే కోడూరులో దాదాపు 2 నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా ఉధృతంగా ఉద్యమం జరుగుతూ ఉంది. ప్రజల యొక్క ఆకాంక్షను ప్రభుత్వం వెంటనే గమనించాలి. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రాయచోటి ప్రాంతంలో 3 లక్షల ఓట్ల గురించి ఆలోచించదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి 2 నియోజకవర్గాల్లో 6 లక్షల పైగా ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ గుర్తించండి. అంతేకాదు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి మన ఉపసంఘము ఒకరోజు నిర్ణయించేటువంటి నిర్ణయం పైన కూడా పత్రికలో వచ్చింది. పెద్ద ఎత్తున రాజంపేట జిల్లాకి అనువైందని చెప్పి మరుసటి రోజు మన యొక్క రాయచోటికి సంబంధించినటువంటి ఒక మినిస్టర్ గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఆ నిర్ణయాలు మారిపోయినట్లుగా పత్రికలో మళ్ళా కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఒక మంత్రి అతను మొత్తం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఒక ప్రాంతానికి కాదు. కాబట్టి ఆయన నిర్ణయాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా మొత్తం ప్రజానికాని యొక్క అందరి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకొని మంచి ఉద్దేశంతో, మంచి దృక్పథంతో మంచి ప్రభుత్వం అనిపించుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి కోరుకుంటున్నాం. మన యొక్క రాజంపేట రైల్వే కోడూరులో దాదాపు బార్ అసోసియేషన్, రైల్వే కోడూరు, నందలూరు బార్ అసోసియేషన్స్ మరియు విద్యార్థి సంఘాలు అన్ని కలిపి రాజంపేటలో ఒక భారీ ర్యాలీగా రోడ్డు మీదకి రావడం జరిగింది. కారణం అందరికీ తెలుసు, రాజంపేటకు జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికి కూడా జరగలేదు. ఇవాళ చూస్తే రాజంపేటకి అన్ని అర్హతలు ఉన్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేసే అర్హతలు. నెంబర్ 1, బ్రిటిషర్స్ పోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత, కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత పార్లమెంటరీ సెగ్మెంట్స్ డెసిగ్నేట్ చేయాలన్నదో రాజంపేటకు ఉన్న అర్హతల్లో ఆ రోజు భౌగోళికంగాను సామాజికంగాను అన్ని అర్హతలు రాజంపేటకు ఉన్నాయి. రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్గా, ఎంపీ హెడ్ క్వార్టర్స్గా చేయడం జరిగింది. అలాగే పరిపాలనా సౌలభ్యం కోసము రాజంపేటలో అన్ని వస్తువులు ఉన్నాయని ఇవాళ సబ్ కలెక్టర్ డెసిగ్నేటెడ్ ఆఫీస్, ఇది బ్రిటిషర్స్ టైంలో చేసిన అంత విషన్ ఉండే బ్రిటిషర్స్ రాజంపేట అయితే అందరికీ సెంటర్ ఆఫ్ ది పాయింట్, ప్రజలందరికీ సౌలభ్యంగా ఉంటుందని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని డెసిగ్నేట్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎంపీ హెడ్ క్వార్టర్స్ని ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయాలి అనే ఉద్దేశం చేశారు. మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఘోరమైన తప్పిదం. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నజరానగా ఒక జిల్లాను రాయచోటి జిల్లా చేయడం జరిగింది. ఇది ఎంత దారుణం అండి, ఊహకందని విషయం. ఇటువంటి తప్పుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము హృదయపూర్వకంగా అప్పీల్ చేస్తున్నాం. సార్, రాజంపేట చేపట్టిన దినం నుంచి జేఏసీ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా అనేక రీతుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజాగర్జన అయితేనే, అదేవిధంగా ప్రశాంతంగా బంద్కు పిలుపునిస్తే, జేఏసీ పిలుపునిస్తే వేలాది మంది వ్యాపారస్తులు అయితేనేమి, అదేవిధంగా కార్మికులు, కర్షకులు, మేధావులు, న్యాయవాదులు అందరూ కూడా కలిసి వచ్చి ఈ దినం జిల్లా కేంద్రం సాధించుకోవాలి. మనకు అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం అనేది 1907లోనే ఏర్పాటు జరగడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపో అయితే 3 జిల్లాకు ఏర్పాటు జరగడం జరిగింది. రాజంపేట 1, పొద్దుటూరు 1, కడప 1. ఆ విధంగా తీసుకుంటే అన్ని కూడా సౌకర్యాలు కలిగినటువంటి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని చెప్పి గతంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తానని చెప్పి, అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి, మెడికల్ కాలేజీని ఇస్తానని చెప్పి చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పి రాజంపేట తరఫున, జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. చేపట్టిన దినం నుంచి జేఏసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ